ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు లెఫ్ట్ చెవిలో బాగా పెద్ద సౌండ్ పెయిన్ ఉండేది. ఎంత సౌండ్ అంటే ఇప్పుడు సముద్రం మీద వీచే గాలి ఎంత భయంకరంగా ఉంటుంది అంత భయంకరంగా నా చెవిలో వినిపిస్తూ ఉండేది, ప్లస్ పెయిన్ కూడా. నేను నైట్ ఇయర్లో కాటన్ పెట్టుకొని స్కార్ఫ్ కట్టుకొని పండుకునేదాన్ని. మార్నింగ్ ప్రేయర్ టైంకి లేచినప్పుడు కూడా ఆ యొక్క సైలెంట్ టైంలో కూడా నాకు బాగా ఆ యొక్క సౌండ్ వినిపిస్తూ ఉండేది. భయంగా అసలుకి ఇరిటబుల్గా విసుగ్గా ఉండేది ఆ పెయిన్. నేను అప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది, పిన్నులు క్లిప్పులు బడ్స్ అన్నీ ఏదంటే అది నేను చెవిలో పెట్టి తిప్పుతూ ఉండేదాన్ని. అప్పుడు నేను అనుకున్నాను దానివల్ల నా టింపానియము హోల్ పడిందేమో అనేసి. ఆ గాలి ఆ టింపానియంలో నుంచి బ్రెయిన్ వరకు ఒకలాంటి ఈదురు గాలి సౌండ్ వస్తూ ఉండేది. అప్పుడు నేను నా దగ్గర ఉన్న ఈ ప్రేయర్ ఆయిల్, మన క్యాల్వరీ మిషన్ ప్రేయర్ ఆయిల్ నేను తీసుకొని, యేసయ్యా ఇది మీ రక్తమయ్యా, మీ యొక్క రక్తంలో ప్రేమ క్షమాపణ హీలింగ్ కూడా ఉంది అని ఎంతో బర్డన్తో నేను ప్రార్థన చేసి రోజు 7 times నా చెవికి రాసుకొని ఆయిల్ ప్రే చేసి పండుకునేదానండి. అసలుకి అది ఎట్లా అసలుకి ఆ సౌండ్ ఆ పెయిన్ ఎప్పుడు తగ్గిపోయింది కూడా నాకు తెలీదు. తక్కువ ఒక రోజు అసలు అనుకున్నారే సౌండ్ పెయిన్ లేదే అనేసి, అంత అద్భుతంగా తగ్గిపోయిందండి. లాస్ట్ సండే నేను కూడా చర్చికి వచ్చానండి. ప్లస్ ఇంకోటంటే ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి మా అక్క ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంది 14 months నుంచి. సో అక్కకి లాస్ట్ వీక్ మండే రోజు నేను మార్నింగ్ ఫోన్ చేసి చెప్పానండి, ప్రేయర్ ఆయిల్ అప్లై చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock, ఆఫ్టర్నూన్ 3 o'clock 7 times నువ్వు దేవుడా నువ్వే ఉన్నావు, నాకు ఇంకెవరు లేరు, నేను నిన్ను నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా 7 times అని ఇట్లా గర్భం కావాలి నాకు, నువ్వే నా గర్భంని నువ్వు తెరవగలవు అని నువ్వు 7 times అనుకో అక్క అని చెప్పానండి. చెప్పిన తర్వాత అదే నైట్ నుంచి అక్క చేయడం ప్రారంభించింది. గురువారం రోజు 4th day నైట్ 9:30కి నాకు కాల్ వచ్చింది మా అక్క నుంచి, చెల్లి నేను గర్భం దాల్చాను అని చెప్పి నాకు వెంటనే ఫోన్ చేసిందండి. అద్భుత రీతిలో అసలు దేవుడు మా అక్క గర్భాన్ని తెరిచాడండి. దీనికి నేను చాలా సంతోషిస్తున్నానండి. నేను 6 రోజుల నుంచి ఇరేషనాలతో చాలా బాధపడిపోతున్నా, పైకి కూడా లేకున్నాను, అసలు చాలా కష్టంగా ఉంది. నా భర్త కూడా పట్టించుకోలేదు. ఆ భర్త అయితే 12 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నాడు. ఈ మందిరంకి వచ్చిన దాని నుంచి మాకు చాలా బాగుంది. అసలుకి మాకైతే ఒకప్పుడే 20 మంది రాకముందు అయితే అసలు తినడానికి కూడా తిండి ఉండేది కాదు. ఎందుకంటే మా భర్త అంత హీనంగా చూసేటోడు, ఆయన తాగి రోడ్లను పడిపోయాడు, మాకు తినడానికి తిండి కూడా పెట్టేటోడు కాదు. కానీ టీవీ ద్వారా ప్రోగ్రాంలు చూసి మందిరేకి నేను ఫోన్లు చేసుకుంటూ వచ్చినాను. ఫిబ్రవరి నెల నుంచి వచ్చినాను. అప్పటి నుంచి నా ప్రభు నాకు తిండి సమృద్ధిగా ఇస్తున్నాడు. 6 రోజుల నుంచి మోసించి అవుతాను నేను అడ్డం పడిపోయినాను, పైకి కూడా లేవలేక స్థితిలో ఉన్నాను. చుట్టుపక్కల అందరూ వచ్చి కూడా నన్ను పాకరిస్తున్నాను కనుక నా భర్త అసలు పట్టించుకోలేదు. పోయిన వారం ఇక్కడికి వచ్చి అమ్మగారి చేత ప్రార్థన చేసుకుని వెంటనే నా ప్రభు నాకు స్వస్థత ఇచ్చిండు, ఎంత నాకు విడుదల ఇచ్చిండు. ఇదే నాకు సాక్షి. యాక్చువల్లీ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ రాజపాల్ క్లినిక్ ఇన్ షాద్నగర్. తను HIV పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చి వెయిన్కి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాబ్లో పెట్టడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చేతికి గుచ్చుకుంది. ఆ విషయాన్ని మా అక్క నాకు 2 days తర్వాత చెప్పింది. చిన్నాని ఇట్లా HIV పాజిటివ్ పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చి ఇక్కడ పెట్టుకుంటే నాకు ఇక్కడ గుచ్చుకుందిరా, నాకు భయంగా ఉందని చెప్పింది. నేను ఎంతో టెన్షన్ పడి 1 week తర్వాత టెస్ట్ చేస్తే మా అక్క కూడా HIV పాజిటివ్ అని వచ్చింది. అసలు నాకేం చేయాలనో అసలు ఏం అర్థం కాలేదు. వెంటనే ఇక్కడ మా సిస్టర్ శోభా అక్క రామంతపూర్ హాస్పిటల్లో ఉంటుంది. మా అక్కకి ఫోన్ చేసి చెప్పాను, అక్క ఇట్లా అక్క HIV పేషెంట్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంజెక్షన్కి ఇచ్చుకొని పాజిటివ్ వచ్చింది, నాకు చాలా భయం వేస్తుందిరా అంటే అప్పుడు మా అక్క చెప్పింది, ఏం భయపడకరా, ఇక్కడ మహబూబ్ కాలేజీలో సికింద్రాబాద్లో హీలింగ్ ప్రేయర్ జరుగుతుంది, బ్రదర్ ప్రవీణ్ గారు అండ్ సిస్టర్ షారున్ గారు ఉంటారు, మంచిగా ప్రేయర్ చేస్తారు, మన అక్కకు ఖచ్చితంగా దేవుడు ఆదుకుంటాడు, ఖచ్చితంగా హీలింగ్ చేస్తాడు, ఖచ్చితంగా నయపరుస్తాను చెప్పినప్పుడు నేను ఇక్కడికి అక్కను తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత బ్రదర్ గారు చెప్పారు, HIV పేషెంట్ పాజిటివ్ ఉన్న వాళ్ళు లేచి నిలబడని చెప్పారు. మా అక్క లేచి నిలబడిన తర్వాత 1 week ఆగి మీరు చెక్ చేయించుకోండి, కన్ఫామ్గా మీకు నెగిటివ్ రిపోర్ట్ వస్తుందని చెప్పారు. అప్పుడు మేము ఎంతో బాధపడుకుంటూ ప్రేయర్ చేసుకున్నాము. రోజు ఆయిల్ తీసుకెళ్ళి రోజు రాచుకుంది, మా అక్క కర్చీఫ్ తీసుకెళ్ళింది. రెగ్యులర్గా మేము కర్చీఫ్ తీసుకొని ఆయిల్తో రాచుకుంది. 1 week వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుంటే మా అక్కకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. స్పెషల్ థ్యాంక్స్ టు సిస్టర్ షారున్ గారు అండ్ బ్రదర్ ప్రవీణ్ అన్న గారికి ఎన్నో స్థుతులు తెలుపుకుంటున్నాను. అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు జీసస్ గాడ్. రిపోర్ట్స్ కూడా తెచ్చాను నేను అక్కవి. రిపోర్ట్స్ ఉన్నాయా? 2 తెచ్చావా? ఓపెన్ చేయ. ఫస్ట్ రిపోర్ట్ ఏదమ్మా? ఫస్ట్ రిపోర్ట్ ఇది చూడండి. మొదటి రిపోర్ట్ మరి HIV పాజిటివ్ రిపోర్ట్ దేవుని బిడ్డలారా. నెక్స్ట్ సెకండ్ రిపోర్ట్ అది నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. చూడండి,
రిపోర్ట్స్ని తారుమారు చేయగలిగే శక్తి అది యేసుక్రీస్తులో మాత్రమే ఉంది దేవుని. డాక్టర్స్ ఎప్పుడు కూడా నిజమే చెప్తారు, ఎందుకంటే వాళ్ళ మెడికల్ రిపోర్ట్ చెప్తుంది నీలో వ్యాధి ఉందని. కానీ ఆ కలువరి శిలువలో విలువైనటువంటి పరిశుద్ధమైన ఆ రక్తము ఎవరి మీద ప్రోక్షింపబడుతుందో తప్పకుండా వారు విడుదల పొందుతారు. ఎందుకంటే దయ్యాలు, రోగాలు భయపడేది ఎవరికంటే యేసుక్రీస్తు రక్తానికే. కాబట్టి చూడండి, ఈ బిడ్డల జీవితంలో ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి అందరం గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపరుచుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా. నేను మరణించినాను కానీ నేను యుగయుగములు నేను జీవించుచున్నాను. అంతేకాక యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లెగటమును బట్టి జరిగిన గొప్ప సంఘటన ఏంటిదంటే, పాతాళం యొక్క చేతులు, మరణం యొక్క చేతులు తన స్వాధీనంలో తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. పాతాళం యొక్క చేతులు, మరణం యొక్క తాళపు చెవులు తాను స్వాధీనంలో తీసుకున్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబము శాపంలో, అంధకారంలో బ్రతకటం, ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కారణం ఏంటిదంటే, దురాశ గర్భమును ధరించి పాపమును కనటమును బట్టి, ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కనటమును బట్టి ప్రజలు శాపంలో బ్రతకటం అనేది మనం చూస్తున్నాం. భార్య సంపాదిస్తుంటుంది, భర్త సంపాదిస్తూ ఉంటాడు. చివరికి ఆ కుటుంబంలో మిగిలినది ఏంటిదంటే శాపము, 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 కన్నీరు, దుఃఖము, వేదన మాత్రమే. భయంకరమైన శాపంలో బ్రతుకుతున్న ప్రజలని విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున మరణాన్ని జయించి లేచినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను మరణించి తిరిగి లేచినాను, యుగయుగములు నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. అంతేకాక ఏమంటున్నాడంటే, ఆ మరణం యొక్క తాళపు చెవులు, పాతాళం యొక్క తాళపు చెవులు నేను నా స్వాధీనంలో నేను తీసుకున్నాను. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆదాము అవ్వను తయారు చేసి ఆ మరణము, పాతాళం యొక్క తాళపు చేతులు వారికి హ్యాండ్ ఓవర్ చేసినాడు. కానీ ఆదాము అవ్వ పొరపాటు చేయటమును బట్టి సాతాను ఆ తాళపు చెవులు తన స్వాధీనంలో తీసుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున మరణించి లెగటమును బట్టి సాతాను యొక్క చేతులలో ఉన్న ఆ తాళపు చెవులు యేసుక్రీస్తు ప్రభు స్వాధీనం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణము, ఆ పాతాళం యొక్క తాళపు చెవులు నేను స్వాధీనంలో తీసుకున్నాను అనేసి అంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఈ మరణం అనేది సాతాను యొక్క దూత, ఈ పాతాళం అనేది సాతాను యొక్క దూత. ఈ మరణము, పాతాళము అనే సాతాను యొక్క దూతల చేతులలో నుంచి ఆ యొక్క సాతాను యొక్క దూతలని పూర్తిగా సంహరించి యేసుక్రీస్తు ప్రభు ఆ 2 దూతల దగ్గర నుంచి ఆ మరణము, పాతాళం యొక్క తాళపు చెవులు తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా మంది మందిరానికి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, ప్రార్థనలు చేపించుకుంటూ ఉంటారు, ఎంతో యాక్టివ్గా స్పిరిచువల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కానీ చాలా మందికి పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత తెలుసుకోలేని స్థితిలో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎందుకు సంవత్సరాల తరబడి కొన్ని కుటుంబాలు సాతాను యొక్క కబంధ హస్తాలలో ఉండటానికి కారణం ఏంటిది అంటే, ఒకటి కారణం, ఆ కుటుంబాలలో, ఆ వ్యక్తులలో పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత లోపించటమును బట్టి
కొంతమంది దురాత్మ శక్తులతో పీడింపబడుతూ ఉంటారు. బాణామతి చేతబడి శక్తులతో పీడింపబడుతుంటారు. రోగములు, వ్యాధులు ఆ కుటుంబాలని పరిపాలించడానికి కారణం ఏంటిదంటే, బైబిల్ గ్రంథంలో అన్ని ప్రత్యక్షతలు ఎరిగి ఉంటారు, కానీ పునరుద్ధానంలో ఉన్న బ్యూటీ, పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత తెలుసుకోలేని స్థితిలో ఉండటంని బట్టి అపవాది యొక్క కబంధ హస్తాలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున మరణమును జయించి లెగటమును బట్టి పాతాళం యొక్క చేతులు, మరణం యొక్క తాళపు చెవులు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సంవత్సరాల తరబడి నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనము చేసిన సాతాను యొక్క దూతలని సంహరించి యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి ఆ తాళపు చెవులను తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా విజయాన్ని ఇచ్చినాడో అదే విజయాన్ని మనకు కూడా అనుగ్రహించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వారికి చనిపోయిన తర్వాత వారి యొక్క భవిష్యత్తు ఏంటిది, చనిపోయిన తర్వాత ఇక జీవితం ఏంటిది అని చాలా మంది ఈ లోకంలో ఉన్న వారికి ఆ నిరీక్షణ లేదు. కానీ క్రైస్తవులకున్న గొప్ప నిరీక్షణ ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినాడు. కాబట్టి మనము కూడా చనిపోయిన తర్వాత నిద్రించిన వారమై ఆయన పాద సన్నిధికి మనం వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఉన్న వారికి ఆ నిరీక్షణ లేదు, ఈ లోకంలో ఉన్న వారికి ఆ ధైర్యం లేదు. కానీ క్రైస్తవులకి ధైర్యం ఏంటిదంటే, ఒకవేళ నేను చనిపోయినా కానీ నేను దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోతాను. ఆ పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో సంతోషం, ఆనందం. ఈ ధైర్యము క్రైస్తవులకు మాత్రమే దేవుడు అనుగ్రహించినాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు సమాధిలోనే ఉంటే ఆ ధైర్యం మనకు ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభు సమాధిలోనే ఉంటే ఆ నిరీక్షణ మనకు ఉండేది కాదు. కానీ ఈరోజు ఆ ధైర్యము, ఆ నిరీక్షణ దేవుడు మనకి ఇవ్వటానికి కారణం ఏంటంటే, మన యేసయ్య సమాధిలో లేడు, కానీ సమాధిని జయించి మరణపు ముళ్ళును విరిచి లేచి పునరుద్ధానుడైన దేవుడే నజరేయుడైన యేసు. ఏ మరణం అయితే నిన్ను, నీ కుటుంబాన్ని కబ్జా చేసుకున్నదో, ఏ పాతాళం అయితే నిన్ను, నీ కుటుంబాన్ని సంవత్సరాల తరబడి కబ్జా చేసుకున్నదో, ఆ మరణ దూతని, పాతాళపు దూతను సంహరించి ఆ చేతులలో ఆ దేవతల ఆ యొక్క సాతాను యొక్క దూతల చేతుల్లో ఉన్న తాళపు చెవులను యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నాడు. ఇది పునరుద్ధానంలో ఉన్న బ్యూటీ. కాబట్టి నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నావు, స్వస్థత గురించి వస్తున్నావు, గర్భఫలము గురించి వస్తున్నావు, ఉద్యోగం రావాలి, భర్త మారాలి, అప్పులు తొలగిపోవాలి, శాపము తొలగిపోవాలి అని యేసయ్య దగ్గరికి వస్తున్నావు, సంతోషమే. కానీ నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. నీ భర్తను మారుస్తాడు, నీ అప్పులు తొలగిస్తాడు, నీ క్యాన్సర్ వ్యాధిని తొలగిస్తాడు, నీ ఎయిడ్స్ వ్యాధిని తొలగిస్తాడు, మరణ పడకలో ఉన్న నీ ప్రియులను లేపుతాడు. శాంతి సమాధానాలు లేకపోతే నా యేసుక్రీస్తు ప్రభు నీకు, నీ కుటుంబానికి శాంతి సమాధానాలు ఇస్తాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే, నీకు పునరుద్ధానం యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నప్పుడే. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినాడు, అంతే. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయన మరణమును జయించి లేచినాడని నీ హృదయమునందు విశ్వసించాలి. అది ఒకటే ఒక సీక్రెటా నీ కుటుంబంలో బ్రేక్ త్రూ తీసుకొని వస్తుంది. ఆమేన్. అదొకటే ఒక సీక్రెటా నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తుంది, నెమ్మదిని అనుగ్రహిస్తుంది. ఈ మరణ పునరుద్ధానముల యొక్క ప్రత్యక్షత లేనంత కాలం నువ్వు శాపంలోనే బ్రతుకుతావు. ఈ మరణ పునరుద్ధానముల యొక్క
ప్రత్యక్షత లేనంత కాలం నువ్వు అపవాది కబంధ హస్తాలలోకి వెళ్ళిపోతావు. కానీ బైబిల్ గ్రంథంలో నీకు ఏ ప్రత్యక్షత ఉన్నా లేకపోయినా మరణ పునరుత్థానముల యొక్క ప్రత్యక్షత నువ్వు కలిగి ఉన్నప్పుడే సాతాను నీ కుటుంబంలో ఓడిపోతాడు, నీ కుటుంబంలో రాలేడా. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట ఏంటిదంటే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లెగటమును బట్టి పాతాళము మరణం యొక్క తాళపు చెవులు తన స్వాధీనంలో తీసుకున్నాడు. ఈ పాతాళము సాతాను యొక్క దూత, మరణము సాతాను యొక్క దూత. వారి చేతిలో ఉన్న ఆ తాళపు చెవులను ఏం చేసినాడంటే తాను తీసుకున్నాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నా యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నేను రాకముందు ప్రతి నిత్యం భయము, ఆందోళన, కన్ఫ్యూషన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్. క్రైస్తవుడని అయినప్పటికీ నా గురించి నాకే ధైర్యం లేదు, నా భవిష్యత్తు గురించి నిరీక్షణ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. నేను ఎందుకు బ్రతుకుతున్నానా అనుకున్నాను చాలాసార్లు. కానీ చూస్తేనేమో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినాను, నేను ఒక క్రైస్తవుడనే. కానీ ఆ భయము, ఆందోళన, నెమ్మది లేని స్థితి, శాపంలో బ్రతుకుతున్నా నేను ఎప్పుడైతే నా జీవితాన్ని నేను యేసయ్యకి ఇచ్చినానో, ఎప్పుడైతే ఆ మరణ పునరుద్ధానముల యొక్క ప్రత్యక్షత నేను పొందుకున్నానో, ఆ దినం నుంచి దేవుడు క్రమక్రమంగా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు నువ్వు పేదవాడివి కావచ్చు, చదువులేని వాడివి కావచ్చు, ప్రజలందరూ ఒకవేళ నిన్ను వెలివేసిన స్థితిలో ఇక్కడికి వచ్చినావేమో, జీవితం మీద నిరీక్షణ లేదు, తెలియని ఒక భయము, ఆందోళనతో ఇక్కడికి వచ్చినావును. కానీ రాత్రి నీకు శుభవార్త నా ప్రియ సహోదరుడ, సహోదరి. ఇక్కడ నిలబడిన దైవ సేవకుల్లో, సేవకురాళ్ళలో ఏ మహిమ లేదు. వీరు ఏదో ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఏదో మంచి జరుగుతుంది అనుకోవద్దు. కానీ ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన వాస్తవం, నీ విడుదల నీ చేతిలోనే ఉన్నది. నీవు పొందుకోవాల్సిన సమాధానం నీ చేతిలోనే ఉన్నది. అది ఎప్పుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తావు అంటే ఒకటే, రెవల్యూషన్, ద రెవల్యూషన్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థానం యొక్క ప్రత్యక్షత. ఆమేన్, హల్లెలూయా. రబకబాష్యాల నా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నా కోసం మరణించినాడు. ఆమేన్, హల్లెలూయా. నా కోసం రక్తం కార్చినాడు, నా కోసం ప్రాణాన్ని పెట్టినాడు, నా పాపాలన్నీ తన మీద వేసుకున్నాడు, నా దారిద్ర్యతంతా తన మీద వేసుకున్నాడు, నా పేదరికమంతా తన మీద వేసుకున్నాడు, నా రోగాలు, నా వ్యాధులు, నా శాపమంతా ఆయన భరించినాడు. తన పరిశుద్ధత, తన ఆశీర్వాదాలన్నీ నాకిచ్చినాడు అని నువ్వు నమ్మాలి అంతే. రెండవదిగా, యేసయ్య చనిపోయి సమాధిలోనే లేడు గాని మరణాన్ని జయించి లేచినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనము కూడా బాప్తిజం ద్వారా ఈ లోకపరంగా మనము చనిపోయి మనం క్రీస్తులో జన్మించిన వారం. ఆమేన్, హల్లెలూయా. మనకి మరణం లేదిక. బాప్తిజం తీసుకోక ముందు దాకా మరణం అనేది నిన్ను కంట్రోల్ చేసింది. ఆమేన్, హల్లెలూయా. మరణము, పాతాళం. అందరు చెప్పండి. బాప్తిజం తీసుకోక ముందు, ఇంకా బాప్తిజాలు తీసుకొని వారు ఎవరైనా ఉంటే సిద్ధపడండి. ఇక జాగ్రత్తగా వినాలి. బాప్తిజం క్రీస్తుని అంగీకరించక ముందు, బాప్తిజం తీసుకోక ముందు మరణము, పాతాళము అనే 2 సాతాను దూతలు నిన్ను కంట్రోల్ చేస్తూ ఉండేవారు. కానీ బాప్తిజం తీసుకోవటంను బట్టి నువ్వు మరణించి, ఈ లోకపరంగా నువ్వు మరణించి క్రీస్తులో జన్మించినావు.
బాప్తిజం ద్వారా నువ్వు మరణించినావు, తిరిగి క్రీస్తులో జన్మించినావు. ఇక మనకు మరణము లేదు. ఇక హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారికి మరణం ఉంటుంది, కానీ మనం క్రీస్తులో నిద్రిస్తామంతే. క్రీస్తులో చెప్పాలా, నిద్రిస్తామంతే. నైట్ నిద్రపోయేటప్పుడు మమ్మీ గుడ్ నైట్ అని ప్రొద్దున్న ఎట్లా లేస్తామో, మనము కూడా క్రీస్తులో నిద్రించి యేసయ్య ఒడిలో లేస్తామంతే. గట్టిగా చప్పట్లు కొట్టాను. ఎంత గొప్ప నిరీక్షణ! గట్టిగా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములలో దేవుడి యొక్క ప్రత్యక్షతను దాక్షించినాడు. మనకు మరణము లేదు. ఆమేన్. మనం క్రీస్తులో మనం మృతి చెందుతామంతే. క్రీస్తులో మనం నిద్రిస్తామంతే. నిద్రించిన మనం ఎక్కడ కళ్ళు తెరుస్తామంటే యేసయ్య ఒడిలో కళ్ళు తెరుస్తాం. ఎందుకు అంటే యేసయ్య మరణించి తిరిగి లేచినాడు కాబట్టి. ఎంత గొప్ప నిరీక్షణ మనకి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు, కానీ దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దిస్ ఈస్ ద గాస్పెల్. దేర్ ఇస్ పవర్ ఇన్ ద గాస్పెల్. సువార్తలో శక్తి ఉన్నది. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములలో శక్తి ఉన్నది. ఈరోజు కానీ ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని నువ్వు నమ్మిన ఎడల ఈ రాత్రి నీ కుటుంబంలో శాపం అనే కాడి విరిగిపోతుంది అంతే. ఈ ఈస్టర్ సందేశం ప్రతి ఒక్కరికి నిజమైన క్రీస్తులో ఉన్న పునరుద్ధాన బలము ప్రతి ఒక్కరూ కడవరి వాన తొలకరి వాన వలె ప్రతి ఒక్కరు ఉజ్జీవింపగలి ప్రభు యొక్క రాకడ కోసం ప్రతి ఒక్కరు ఉజ్జీవం కలిగి ముందుకు కొనసాగాలని ఈ యొక్క మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరు ఉజ్జీవింపబడ్డారు. అసలు ఈస్టర్ అంటే ఒక రేజింగ్ అనేసి నేను డిసైడ్ అయ్యి వచ్చాను. సేమ్ అలాగే దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఏంటంటే మొదటి వర్షము అంటే విత్తనం మనం విత్తక మొదలే ఆ పంట కొయ్యాలి అనుకోవడం ఎంత తప్పో ఇక్కడ మెసేజ్ ద్వారా నాకు తెలిసింది. ఏంటంటే మొదట విత్తనం విత్తుతేనే మొదటి వర్షము, తర్వాత అది పంట కోసినప్పుడు కడవరి వర్షము. సో మన లోపల పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నింపుకోవడం అనేది మొదట కావాలి. ఆ తర్వాత ఉజ్జీవం అనేది చాలా బాగుంది ఇక్కడ మెసేజ్. సో దాని మూలంగా నేను నా కుటుంబం బ్లెస్ అయిందని నేను అనుకుంటున్నాను. దేవుడికి వందనాలు. అంటే ఈస్టర్ మెసేజ్ అంటే చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు విన్న వాక్యం వేరుండే, ఇప్పుడు వాక్యం వేరుంది. అంటే అది ఏదో ఫార్మాలిటీస్ ప్రకారము కాకుండా క్రీస్తులో ఒక మండే అగ్నిలా మనం జీవించాలి అనే అంశం పైన మాకు చాలా నచ్చింది. బ్రదర్ లాంటి అభిషక్తులు ఇంకా చాలా లేవాలని దేవునికి ప్రార్థిస్తున్నాం. ఇవాళ మెసేజ్ అసలు దేవుని కృపను బట్టి బాగా జరిగింది. అసలు ఈస్టర్ అంటే ఏంది, గుడ్ ఫ్రైడే ఏంది అనేది ఏ గుడితనంలో ఉన్నాం, ఏ బంధకాలను దేవుడు దైవ సేవకుల్లో ఉండి మంచి ఎక్స్ప్లెనేషన్ చేశాడు. హృదయ నేత్రాలు మాది తెరవడం జరిగింది. ఇంకా బలపడ్డాం. యాక్చువల్లీ నేను దేవుని తెలుసుకొని 1 year అవుతుంది, కానీ దేవునిలో ఇంకా బలపడడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా అయ్యగారిని ఇంకా బలంగా వాడుకోవాలా, నశించిపోతున్న ఆత్మల పట్ల ఇంకా అయ్యగారు వాడబడతారని నేను ప్రేర్ చేస్తాను. అది బ్యూటిఫుల్ మెసేజ్. అసలు హృదయ నేత్రాలు తెరవబడ్డాయి.